వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. దిస్ ఇస్ ఆర్ఎస్ కిచెన్. ఈరోజు మనం అద్దిరిపోయే రెసిపీతో అద్దిరిపోయే బిర్యానీ నేను ఇప్పుడు తయారు చేయబోతున్నాను. తప్పకుండా మీరు ఇది ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా స్పెషల్. మండి కనుక ఇది చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఇది ఏమిటంటే పనస పండుతో, అదేనండి పనస తునల బిర్యానీ. జాక్ ఫ్రూట్‌తో ఈ బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తే అద్దిరిపోయే టేస్టీ వస్తుంది. ముందుగా పనసకాయలను తీసుకొని అందులోని పండుని తీసి మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అందులో కొద్దిగా బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వుని వేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క, ఆ తర్వాత కారం, 2, 3 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. మనం పెరుగుని మనకు తగినంతగా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త ఉప్పుని యాడ్ చేయాలి. ఇలా దీన్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. పక్కగా మనం తీసుకొని మిల్ మేకర్లని తీసుకోవాలి. ఉడికించుకొని అందులో సాల్ట్ వేసి ఆ మిల్ మేకర్లని కూడా ఇందులో యాడ్ చేయాలి. అలా చేసిన తర్వాత మిక్స్ చేసినట్టు మిశ్రమంలో కొద్దిగా 2, 3 మిర్చి వేసుకొని ఆనియన్స్‌ని కూడా పచ్చి ఆనియన్స్‌ని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం మిల్ మేకర్‌లను వేసుకోవాలి. నూనెని హీట్ చేసి అందులో పసుపుని కలిపి ఆ ఆయిల్‌ని మనం ఇందులో మిక్స్ చేసి పూర్తిగా చక్కగా కలిపి వేసుకోవాలి. చూసారుగా ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఉపవాసం రోజు కనుక ఈ బిర్యానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ ఐటెమ్ ఇది. ఇలా నేను పూర్తిగా చేసేసాను. ఇలా ఈ మిశ్రమాన్ని చక్కగా నేను కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేను మెంతి వేసుకున్నాను. కసూరి మెంతి వేసుకున్నాను. మీ ఇంట్లో పచ్చిది ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేశాను. గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని మాత్రం ఎక్కువగా వాడకండి. సమ్మర్‌లో చాలా దాహం వేస్తుంది. ఆ తర్వాత మనం వాటర్‌ని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేయాలి. ఆయిల్ లేకున్నా పర్వాలేదు. నెయ్యి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసిన తర్వాత 2, 3 ఆకుల బిర్యానీ ఆకులు, మిరియాలు వేసుకొని అందులో బాస్మతి రైస్‌ని యాడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా మనకొక పక్కగా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత రైస్‌ని తీసుకోవాలి. ఇలా మనకు రైస్ అనేది 90% ఉడకాలి. కాస్త మెత్తగా తినాలనుకునే వారు మాత్రమే 90% ఉడికించుకోండి. లేదంటే 75% రైస్ అనేది ఉడకాలి. అలా ఉడికినటువంటి రైస్‌ని తీసుకొని మనం ఇందులో ముందుగా కలుపుకున్నటువంటి మిశ్రమంలో యాడ్ చేయాలి. చూసారుగా నేను ఎలా అన్నం వేస్తున్నానో. ఇలా పూర్తిగా మనం రైస్‌ని ఇందులో యాడ్ చేసేసేయాలి. నేను అన్నం కాస్త మెత్తగానే ఉండాలని 90% ఉడికించుకున్నాను. 75% మాత్రమే ఉడికించుకుంటే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చూడ్డానికి కూడా బాగుంటుంది. మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే కొద్దిగా మెత్తగానే రైస్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమ్మర్‌లో చాలా దప్పిక వేస్తుంది కాబట్టి. ఇక రైస్ అనేది పూర్తిగా ప్రిపేర్ అయ్యింది. ఇది ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కనుక ట్రై చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దమ్ బిర్యానీని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా స్పెషల్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే తప్పకుండా నేను ప్రిపేర్ చేసి చెప్తాను. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.